ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబల వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను. జాగ్రత్తగా ఈ మాటలో పరిశీలన చేద్దాం. గతించినటువంటి దరిదాపుగా ఒక 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రకటన గ్రంథాన్ని నేను బోధించటం జరిగింది. అందులో కొన్ని సందేశాలు, కొన్ని మాటలు 7 ముద్రలు కానివ్వండి, 7 బూరలు కానివ్వండి, 7 పాత్రలు గురించి కానివ్వండి, మనకి యేసు ప్రేమ ధ్వజమైన ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే వాక్యం చెప్తుంది, ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు అనేటువంటి మాటలు. ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా మనకేం తెలుస్తుందంటే ఆల్రెడీ బూరలు ఊదబడుతున్నాయేమో, ఆల్రెడీ దేవుని వాక్యంలో చెప్పబడి జరిగిపోతున్నాయని మనకి అర్థమవుతూ ఉంది. ఎందుకంటే బైబిలు ముఖ్యంగా ఎవరికి చెప్పబడిందంటే ఇశ్రాయేలు ప్రజల కోసమే బైబిల్ చెప్పబడింది. మొదట వాళ్ళకే, ఆ తరువాత మన అందరికీ. కనుక యేసు ప్రభు వారు తన రాకడ గురించి చెప్పిన విషయాలన్నీ కూడా 100% దరిదాపుగా ఇశ్రాయేలు దేశం చుట్టే జరుగుతాయి, ఆ దేశంలోనే జరుగుతాయి. కనుక మనం ఆలోచన చేస్తే ఇక్కడ అంటున్నాడు ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగిందంట. ఏంటి ఆ భూకంపము? నిన్నటి దినము ఇరాన్ దేశం మీద అమెరికా వేసినటువంటి ఆ యొక్క భయంకరమైన బాంబు అంట 60 మీటర్ల లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అణు కేంద్రాలను పేల్చిందంట. ఎంత శక్తివంతమైన బాంబు అది, ఆలోచన చేయండి. నిన్న సాయంత్రానికే ఒక వార్త వచ్చింది, ఏంటంటే ఇరాన్ దేశంలో ఒక భూకంపం వచ్చిందంట. ఆ భూకంపం రావడానికి గల కారణం ఏంటంటే భూమి లోపల అణుబాంబుని పరీక్షించారు, అందుకే ఈ యొక్క భూకంపం వచ్చింది. ఇది ఖచ్చితంగా ఇది అణుబాంబు పరీక్షించినటువంటిదే తప్ప ఇది మామూలుగా ఏర్పడిన భూకంపము కాదు అనే వార్త నేను సాయంకాలమే చెక్కలు కొడుతూ ఉంది. ప్రియులారా, ఆలోచన చేయండి. 60 మీటర్ల కిందకి వెళ్ళిందంట అమెరికా వాళ్ళు వేసిన బాంబు. అక్కడికి దూసుకుని వెళ్ళి అక్కడున్న కేంద్రాన్ని బద్దలు చేసిందంట. అంటే వీళ్ళు కూడా ఒక అణుబాంబును పరీక్షించారు. ఇప్పుడు మన వాళ్ళు టపాకాయలు తయారు చేసుకుంటారు కదా దీపావళికి వచ్చినప్పుడు, అప్పుడు ఏం చేస్తారు, అసలు ఎలా పేలుతుందో చూద్దామని ఒక టపాకాయ వేసి పేలుస్తాడు కదా. అట్టాగా ఈ అణుబాంబు అనేటువంటి దాన్ని ఒకదానిని వాళ్ళు పరీక్షించారు. ఎక్కడ పరీక్షించారు? భూమి పైన కాదు, భూమి లోపల పరీక్షించారు. కాబట్టి అంత పెద్ద భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలు 5.6 ఎంతో చెప్తా ఉన్నారు. అంత తీవ్రమైన భూకంపం వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు. మరి అది నిజమే అయితే ఇప్పుడు భయం ఎవరికంటే ఇశ్రాయేలుకి, అమెరికాకును. అందుకని అమెరికా 2 వారాల సమయం తీసుకుంటానని చెప్పిన వాళ్ళు ఇప్పుడే వాళ్ళ దేశం మీద వాళ్ళు అటాక్ చేసి ఉండవచ్చు. సరే, ఇక్కడ మనం ఆలోచన చేస్తే పెద్ద భూకంపము కలిగింది. ఆ భూకంపము కలగడము ద్వారా ఏమవుతుందంట, సూర్యుడు చంద్రుడు కూడా కంబల వలె నలుపైపోతున్నారట, నల్లగా మారిపోతున్నాడంట. అంటే సూర్యుడు చంద్రుడు నల్లగా మారిపోవడానికి కారణం ఏంటి? చంద్రుడు నల్లగా ఎందుకు మారిపోతాడు? అసలు సూర్యుడు అసలు నల్లగా మారిపోయే ప్రసక్తి ఉంటుందా? సూర్యుడు ఎర్రగా దగదగ బగబగ మండిపోతూ ఉంటాడు కదా. అలాంటి సూర్యుడు నలుపెందుకు అయ్యాడు అని అంటే, ఇదిగో ఒకవేళ ఇలాంటి బాంబులు ఏయో పేలితే దాని నుండి వచ్చేటువంటి ఒకవేళ ఆ పొగ ఆ సూర్యమండలాన్ని ఒకవేళ కప్పేస్తంత పెద్దగా ఉండుంటే దాన్ని కప్పేస్తుంటే అప్పుడే కదా నలుపు ఏర్పడే అవకాశం, భూమి మీద ఉన్న మనుషులకి చీకటి కమ్మేటువంటి అవకాశం ఉంది. అంటే దేవుడు ఆ రోజుల్లో, ప్రియులారా, ఈ బైబిలు 2000 సంవత్సరాల క్రితమే కదా ఇంచుమించుగా రాయటం జరిగింది. అప్పటికి ఈ అణుబాంబులు అనే మాటలు, లేకపోతే మిస్సైల్స్ అనేటువంటి మాటలు, ఇలాంటి పదాలు అప్పటికి అందుబాటులో లేవేమో ఈ గ్రంథకర్తలు రాసేటప్పుడు. వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన బట్టి
వాళ్ళు ఈ గ్రంథాన్ని మనకు రాసి ఈ సత్యాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి అక్కడ రాయబడిన మాట, పెద్ద గాలి చేత ఊగిసలాడు అంజూరపు చెట్టు నుండి. ఏమండి, పెద్ద గాలి వేస్తూ ఉంటే చెట్లు ఇలా వంగిపోయి అలా వంగిపోయి గాలికి విపరీతంగా అటు ఇటు వంగిపోయి ఆ చెట్ల నుంచి ఏమైపోతాయి, కాయలు కింద రాలిపోతాయి కదా. అలాగా రాలిపోతున్నాయంట. ఏం రాలిపోతున్నాయి? ఆకాశపు నక్షత్రాలు రాలిపోతున్నాయని రాయబడింది. అయితే విచిత్రం ఏంటంటే, నక్షత్రము అనేది మన భూమి కంటే అనేక రెట్లు పెద్దదట. నక్షత్రం అనేది మనం ఆకాశంలో చూస్తే రేక్కాయల్లాగా చిన్ని చిన్ని కాయల్లాగా మనకు కనపడుతుంది. మన క్రిస్మస్కి పెట్టుకునేటువంటి సీరియల్ దండలాగా అవి చిన్ని చిన్ని, అందులో ఉన్నటువంటి ఒక చిన్న నక్షత్రము రీలారా ఈ భూమి కంటే ఎన్నో రెట్లు పెద్దదట. అది నిజంగా ఒకవేళ అది జారి భూమి మీద పడితే అది పూర్తిగా భూమి మీదకి రాకముందే ఈ భూమి ముక్క ముక్కలుగా అయిపోయి ఇది నాశనం అయిపోయి అంత పెద్దవి అని పడిపోతాయని ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడింది. కనుక మరి దీన్ని మనం ఎలా చూడాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి అని అనుకుంటే, చూడండి, ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లో ఉన్నవాడు ఆ మిసైల్స్ని ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి వదులుతుంటే అవి ఆకాశంలోకి వెళ్ళి అక్కడి నుంచి ఏ దేశంలో పడాలో, ఏ ఊరిలో పడాలో, ఆ ఊరిలో కూడా ఏ వీధిలో పడాలో, ఆ వీధిలో కూడా ఏ ఇంటి మీద పడాలో ఆ ఇంటి మీదే పడిపోతున్నాయి. పడిపోయి అక్కడ పేల్చేస్తున్నాయి. ఆలోచన చేయండి. అంటే అప్పట్లో ఇవి ఈ విధమైనటువంటి బాలిస్టిక్ మిసైల్స్ అని లేకపోతే ఇటువంటి బాంబులని చెప్పేటువంటి ఆ అవగాహన అప్పుడు లేదు. కాబట్టి ప్రస్తుతం ఈ ఆకాశంలో నుంచే పడతాయి. కాబట్టి ఆకాశంలో కూడా అవి లైటింగ్ లాగా అగ్గిలాగా ఉంటాయి, కనపడతాయి. కాబట్టి ఆకాశ నక్షత్రాలని రాసినట్టున్నాడు ఆ భక్తుడు. కనుక ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో ఏం జరుగుతుందంటే, ప్రతిరోజు కొన్ని వందల మిసైల్స్ వచ్చి ఆకాశంలో నుంచి వచ్చి ఇశ్రాయేలు దేశంలో పడుతూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలులు కూడా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఐరన్ డోమ్ ఇలాంటి కొన్ని రక్షణ వ్యవస్థను వాళ్ళు సిద్ధం చేసుకుని ఆ వచ్చే వాటిని అడ్డుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్నిటిని అడ్డుకోలేకపోతూ ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలు కూడా ఏకమై ఒకేసారి ఇశ్రాయేలు దేశం మీదకి వాళ్ళందరూ వందల కొలది వాళ్ళు వదులుతూ ఉంటే ఏ విధమైన రక్షణ వ్యవస్థ వాళ్ళు ఏమీ చేయలేవు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండబోతుంది. నేను ఒక మాట చూపిస్తాను, చూడండి. లోకాసు వార్త 13వ అధ్యాయము 35వ వచనం చూడండి. ఇదిగో యేసు ప్రభువారు శిలువ మరణానికి వెళ్ళకముందు ఆయన ఒక గాడిద మీద కూర్చుని ఉన్నప్పుడు ఆయన యెరూషలేముకు వస్తూ ఉన్నారు. ఆ వచ్చుచున్న సమయంలో ఆయన యెరూషలేమును సమీపించి ఆ కొండ మీద నుండి ఆ యెరూషలేము వైపు చూస్తూ ఆయన పలికిన మాటల్లో అన్నమాట, ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రము కలుగాక. హల్లెలూయా. మీరు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాకని మీరు చెప్పే వరకు నన్ను చూడరు. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీరు నన్ను అంగీకరించలేదు. రక్షకుడిగా, మీ ప్రభువుగా, మీ మెస్సీగా మీరు నన్ను అంగీకరించలేదు. కాబట్టి మీ ఇల్లు మీకు విడబడుతుంది, అంటే మీ దేశము మీకు విడబడుతుంది అన్నమాట. ఇక మీదట మళ్ళా నేను రావాలి అంటే నేనేదో మిమ్మల్ని రక్షించడానికి వచ్చాను, కానీ మీరేమో అంగీకరించలేదు, రక్షణ మీరు తునీకరించారు. కాబట్టి ఇక నేను మరలా మీ వద్దకు రావాలన్నా మిమ్మల్ని రక్షించాలన్నా మీ ఇల్లు మీకు విడబడుతుంది, మీరు పిలిచే వరకు కూడా నేను రాను అన్నాడు. అయితే ప్రియులారా, వాళ్ళు యేసు ప్రభువారు ఎప్పుడు వస్తాడు? ఇంకొక మాట మనము లేఖనాల్లో చూస్తే ఒక మాట ఇక్కడ కనపడుతుంది. లోకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయము 20వ వచనం. యెరూషలేము దండల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యోదయలో ఉండువారు కొండలకు పారిపోవలను,
దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలెను, పలిటులోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములో. అర్థమైందండి? యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు, యెరూషలేము యొక్క నాశనము ఏమైందంట? తటస్థిస్తూ ఉంది. యెరూషలేము దండల చేత చుట్టబడినప్పుడు మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని మీరు తెలుసుకోండి. అంటే ఇప్పుడు ఇరాన్ దేశం వాళ్ళు కానివ్వండి, ఇంకో దేశం వాళ్ళు కానివ్వండి, వాళ్ళు వదులుతున్నటువంటి ఈ యొక్క బాలిస్టిక్ మిసైల్సే కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్డుకుంటున్నటువంటి ఐరన్ డోము, ఇంకో డోము, ఈ డోములు ఏమీ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఇస్రాయేల్కి రాబోతూ ఉంది. అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏకమై దండెత్తినప్పుడు ఆ దేశము, ఆ యెరూషలేము యొక్క నాశనము సమీపమైంది. పాత నిబంధన గ్రంథంలో కూడా 122వ కీర్తన 6వ వచనంలో రాయబడింది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయువారు ధన్యులు. యెరూషలేము క్షేమం కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఊరికనే కాదు, యెరూషలేము పట్టణం యొక్క క్షేమం కొరకు చేయమంటే అనేక మంది భక్తులు, సేవకులు ఈనాటికి ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ప్రభువా, ఇశ్రాయేలు దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఉన్నటువంటి రాజధాని పట్టణమైన యెరూషలేముని జ్ఞాపకం చేసుకోండి అని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. కానీ ఒక పరిస్థితి వాళ్ళకి రాబోతూ ఉంది. అంటే ఇప్పుడు వాళ్ళందరూ వేసే అణుబాంబుల వల్ల ఆ దేశం ఎంతగా నాశనమయ్యి వాళ్ళందరూ కూడా చెట్టుకొక్కడు పుట్టకొక్కడు, మీకు ఇందాక చెప్పాను కదా, ఎక్కడైనా ఆగిపోతే తప్పిపోతే ఆ జనసమూహంలో అంటే పారిపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్పాడు? పారిపోవాలి. ఎందుకు? మీ ప్రాణాలను కాపాడుకోవడానికి. ఇప్పుడు ఈ అణుబాంబే పడింది అనుకోండి, ఉదాహరణకి అక్కడ ఇరాన్లో ఈ అణుబాంబు పేలింది అన్నారు కదా, రియాక్టర్ పేలిపోయింది అన్నారు కదా బాంబు వేసినందుకు. ఇక అక్కడి నుంచి అది లీక్ అవుతుంది అంటున్నారు కదా, రేడియేషను. అది కానీ నిజంగానే అది లీక్ అయ్యి అది అది వ్యాపిస్తూ ఉందనుకోండి, అప్పుడు ప్రజలు ఏం చేయాలి? దగ్గరగా ఉన్న వాళ్ళు ఏం చేయాలి? అబ్బా, చాలా బాగా కట్టుకున్నాను ఇల్లు, మాకు ఏసీ ఉంది, పొలం ఉంది, బంగారం ఉంది, నేను ఎక్కడికి వెళ్తాను, అక్కడ ఉంటే ఏమైపోతారు? వాళ్ళు మాడి మసి అయిపోతారు, తెగుల్లో చచ్చిపోతారు. కాబట్టి జరగబోయే ప్రమాదాన్ని తప్పించుకోవాలంటే అన్నిటిని వదిలేసి ఉన్న పాటున మోయగలిగినంత సామానం భుజాన్ని వేసుకుని ఆరిపోవాలి. ఆ ఎన్ని రోజులకు సరిపోతాయో తెలీదు. ఆ ఉన్నా సరే తినడానికి తిండి గింజలు అమ్మేవాడు ఉంటాడో ఉండడో తెలియదు. ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి ప్రపంచానికి. మరి మనం ఎలా ఉన్నాం ఆలోచన చేయండి. అందుకే మన క్రైస్తవులు భారతదేశం కాపాడమని, ఈ దేశం క్షేమంగా ఉంటే మేము క్షేమంగా ఉంటాం, మా క్షేమమే ఈ దేశ క్షేమము, ఈ దేశ క్షేమమే మా దేశ క్షేమమని పొద్దున్న లేస్తే క్రైస్తవులు దేశ రక్షణ కొరకు అలాగే ప్రపంచ రక్షణ కొరకు ప్రార్థన చేస్తామండి. భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును, వారు కత్తివాత కూలుదురు, చెర పట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. చూసారా, అక్కడ రాయబడిన మాట చెర పట్టబడిన వారై అన్నమాట. ఏమైపోతారంట అంటే బందీలుగా పట్టుకుంటారు. ఎవరు పట్టుకుంటారు? వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇశ్రాయేలులు ఇప్పటికి క్షేమంగా ఉన్నారనుకున్నాను. ప్రియులారా, ఇశ్రాయేలుల క్షేమమే మన క్షేమము. మనమందరం బాగుంటాం. ఎందుకంటే వాళ్ళకి అంత భయంకరమైన పరిస్థితి వచ్చిందంటే ప్రపంచమంతా యుద్ధం చేసుకునే పరిస్థితి. మీకు ఒక మాట చెప్తున్నాను, మన దేశం ఉన్నది, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ప్రపంచ యుద్ధం కానీ అమలయ్యింది అనుకోండి ఒకవేళ, అప్పుడు మన దేశం ఎవరి పక్కన ఉంటుంది? ఎవరికి సపోర్ట్ చేస్తుంది మన దేశం అనే ఆలోచన అప్పటికే వచ్చేసింది ఇప్పటికే ప్రజల్లో. మరి మనం ఎవరికొకరికి సపోర్ట్ చేయాలి, తప్పదు. ఎందుకు తప్పదు అంటే, అబ్బే నేను ఎవరికి సపోర్ట్ చేయను, ఎవరి మీదకి మేము యుద్ధానికి వెళ్ళాం, ఎవరికి సహాయంగా యుద్ధం చేయడానికి వెళ్ళాం, మేము మాకులాగే ఉండిపోతామంటే కుదరదు. ఎందుకంటే నువ్వు ఎవరికో సహాయం చేయకపోతే రేపు పొద్దున్న ఎవడో నీ మీదకి వస్తాడో, అప్పుడు వాడు నీకు సహాయం చేసేవాడు ఎవడైనా ఉంటాడా? మనం కూడా అంతే కదా. వాళ్ళ ఇంటికాడ మనమేం బానిసలం కాదు, కానీ వాళ్ళు ఎవరి ఇంట్లో ఏదో కార్యక్రమం జరిగితే మనం వెళ్ళాలి, అక్కడ అన్ని పనులు చేయాలి. ఎందుకు చేయాలి?
మనం ఏమైనా వాళ్ళకి బానిసలమా? కాదే, స్వతంత్రులమే. అయినా తప్పదు. ఈవేళ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పనులు చేస్తే, వాళ్ళ యొక్క కార్యక్రమాల సహాయం చేస్తే, రేపున అవసరం వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చి చేస్తారు. అది ప్రతి దేశానికి అలాంటిదే అన్నమాట. ఒకళ్ళ మీద ఒకరు ఆధారపడే పరిస్థితి. అందుకని మీరు కొట్టుకు సావండి, మేము మాత్రం ఎవరి పక్షానికి వెళ్ళము అనడానికి వీరు ఉండదు, అవకాశం ఉండదు. ఒక దేశం మరొక దేశం మీద ఆధారపడి బ్రతుకుతున్నాం మనం అందరం. అందుకని గొడవలు ఉండకూడదు, యుద్ధాలు ఉండకూడదు. ఎవడో బాగుంటే వారకుండా వాడి మీద ఏదో రకంగా వాడిని ఏదో చేయాలి అనుకోకూడదు. ఎవడో బ్రతుకు వాడిని బ్రతకనిచ్చి దేవుడు మనకి ఇచ్చిన జీవితాన్ని మనం జీవిస్తే అంత హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళు అన్యజనుల మధ్యకి ఏమవుతారంట, నేను పరలోకం వెళ్ళాలి, నేను ఎత్తబడాలి, పునరుద్ధానం చెందాలి, కను రెప్పపాటుని నేను కూడా ఎత్తబడాలి అనే ఆశ ఆలోచన లేనటువంటి వాళ్ళకి భయము అతను లేపండి. అలాగ భయము దేవుని బిడ్డలారా. సిద్ధపాటు కోసం నేను ఒక మాట చెప్తాను. యేసు ప్రభు వారు శిష్యులకు ఒక మాట చెప్పారండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు మనం చదవగలిగితే ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండే స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోదును. దేవునికి స్తోత్రం కలుగా. హల్లెలూయా. ప్రియులారా, యేసు ప్రభు ఈ మాట చెప్పారు. ఈ మాటకి యేసు ప్రభు చెప్పిన ఈ మాటకి ఇశ్రాయేలు దేశములో వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడానికి, సంఘం ఎత్తబడడానికి ఉన్న సంబంధం గురించి నేను మీతో పంచుకోవాలని ఈ సందర్భంగా నేను నేర్చుకున్నది మీకు తెలియచేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇశ్రాయేలు దేశంలోనంట వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలనుకున్నప్పుడు వాళ్ళంట చిన్నప్పుడే వాళ్ళ పిల్లలుగా ఉన్నప్పుడే, ఇదిగో మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇస్తారా, లేదా మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇస్తారా అని వాళ్ళు మాట్లాడుకుంటారట. మన దేశంలో అయితే ఏకంగా బాల్యంలోనే వివాహాలు చేసేస్తాను చరిత్ర ఒకప్పుడు ఉన్నదని మనం వింటూ వచ్చాం. చిన్నపిల్లలప్పుడు వాళ్ళకి పెళ్లి వయసు రాకుండానే పెళ్ళిళ్ళు చేసేసి సాంప్రదాయం ఉన్నట్టుగా మనము వింటూ వచ్చాం. కానీ ఇశ్రాయేలు దేశంలో మాత్రము వాళ్ళ పిల్లలకి అలాగ చిన్నప్పుడే మాట్లాడుకుంటారట. మాట్లాడుకున్న తరువాత పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత వాళ్ళు ప్రదానం చేసుకుంటారట. అంటే ఈ మధ్యకాలంలో ఒకవేళ ఆ పిల్ల కానీ ఆ పిల్లోడు కానీ సరిగా ప్రవర్తించి ఉండుంటే అప్పుడు వాళ్ళు ప్రదానం చేసుకుంటారట. ప్రదానం చేసుకున్న తర్వాత వివాహానికి 1 సంవత్సరము గ్యాప్ ఇస్తున్నారట. ప్రస్తుతం వాళ్ళకి అదే ఆచారమట. 1 సంవత్సరం గ్యాప్ ఇస్తారంటండి. ఆ గ్యాప్ ఎందుకంటే ఈ సంవత్సరం కాలంలో ఈ పిల్ల అంటే ఈ పెళ్లి కూతురు ఏం చేయాలంటే తన కన్యత్వాన్ని కాపాడుకుంటూ తన పవిత్రమైన సత్ప్రవర్తనని తాను రుజువు చేసుకుంటూ తన భర్తగా రాబోతున్నటువంటి ఆ వ్యక్తి యొక్క అభిరుచులకు అనుగుణంగా ఆమె కొన్ని వంట చేయటం కానివ్వండి, ఇటువంటి పద్ధతులు ఏమైనా ఆమె అలవర్చుకుని ఆ వివాహ సమయం కోసం ఈ పిల్ల సిద్ధపడాలట. అయితే ఆ పెండ్లి కుమారుడు ఆ సంవత్సర కాలం ఎందుకు అంటే ఆ పెండ్లి కుమారుడు తన తండ్రి యొక్క స్థలములో, తన తండ్రి ఉండేటువంటి ఆ స్థలములో ఎక్కడో ఒక చోట ఆ పెండ్లి కుమార్తె కోసం ఒక ఇల్లు కట్టాలట. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. పెండ్లి కుమార్తె తాను తన భార్య అయినటువంటి పెండ్లి కుమార్తె వాళ్ళిద్దరూ నివసించడానికి తగినటువంటి ఒక గృహాన్ని, ఒక ఇల్లును తన తండ్రి స్థలంలో ఏదో ఒక చోట అతను నిర్మించాలట. అది కట్టడము నిర్మాణము పూర్తి అయిపోయిన తర్వాత పెండ్లి కుమారుడు యొక్క తండ్రి చూసి, కుమారుడా నువ్వు వెళ్ళి నీ భార్యని తీసి తెచ్చుకో అని అన్నాడు అనుకోండి. అప్పుడు పెండ్లి కుమారుడు బయలుదేరతాడట. దేవునికి స్తోత్రం. తనకున్నటువంటి పరివారంతో, స్నేహితులతో, బ్యాండ మేళాలతో, తాళ మేళాలతో, బాజా భయంతరాలతో పెండ్లి కుమారుడు సంబరంగా తన భార్యను తీసుకురావడానికి ఆ పెండ్లి కుమారుడు బయలుదేరతాడట.
అంతేకాదు ఎప్పుడైతే పెండ్లి కుమారుని యొక్క శబ్దము, ఆ యొక్క బాజాంతుల యొక్క శబ్దం వినబడిందో, ఇక్కడ ఉన్నటువంటి పెళ్లి కుమార్తె ఏం చేస్తుందంటే ఆమె ఇక్కడి నుంచి బయలుదేరుతుందంట. దేవునికి స్తోత్రం. చాలా విచిత్రంగా ఉంది కదా. అటు నుంచేమో పెళ్లి కుమారుడు బయలుదేరుతున్నాడు, ఇటు నుంచేమో కన్యక పెండ్లి కుమార్తె బయలుదేరుతుంది. ఎక్కడికి? అక్కడి నుంచి ఆయన బయలుదేరాడు, ఇక్కడి నుంచి బయలుదేరాడు. వీళ్ళిద్దరు ఎక్కడ కలుసుకుంటారు? మధ్యలో. ఏంటది? అదే వివాహ వేదిక. ఏంటండి? అదే కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపానికి పెండ్లి కుమారుడు, ఆ కళ్యాణ మండపం దగ్గరికి పెండ్లి కుమారుడు చేరుకుంటాడు, ఈ పెండ్లి కుమార్తె కూడా చేరుకుంటుంది. యేసు ఇల్లు కట్టేశాడు, ఇల్లు పూర్తయిపోయింది. వాక్యంలో రాయబడింది ఆయన త్వరగా వస్తున్నాడు, ఆయన ద్వారమునొద్దే ఉన్నాడు అని. ద్వారం వద్దే ఎందుకున్నాడు? తండ్రి చెప్పాలి. ఏంటండి? తండ్రి చెప్పాలి. తండ్రి చెప్తేనే కానీ కుమారుడు రాడు. అందుకని యేసు ప్రభువారు శిష్యులు అడిగారు, యేసు ప్రభువారే చెప్పారు ఏంటంటే ఆ కాలమును గూర్చియు ఆ సమయము గురించి తండ్రికి తప్ప ఎవరికి తెలదన్నారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము 36వ వచనం. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. చూడండి, కుమారుడైనను ఎరుగరు అన్నారు కదా. అదేంటంటే కుమారుడు యేసుప్రభుకు తెలియదు అని చాలామంది ఎద్దేవా చేశారు. యేసుప్రభుకి ఎందుకు తెలియదు? యేసుప్రభుకు తెలుసు కదా. అందుకే కదా ఆయన ఇలా జరుగుతాయి, ఇలా యుద్ధాలు జరుగుతాయి, ఇలాగా యెరూషలేము దండల చేత శత్రువుల చేత చుట్టబడుతుంది, ఇవన్నీ యేసుప్రభు చెప్పారు కదా. అని తెలియక కాదు, తెలుసు. మరి ఎందుకు ఆయన అలా చెప్తున్నాడు అంటే తండ్రి చెప్పాలి. ఏమని? కుమారుడా నీ భార్యను తీసుకు తెచ్చుకో అని. ఈయన ఎలా చెప్తాడు? అందుకనే తండ్రికే తెలుసు, తండ్రికి తప్ప దూతలకైనాను ఇంకెవరికి తెలియదు అన్నాడు. చూడండి, మా అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో కూడా ఈ మాట యేసుప్రభు వారు చెప్పారు. శిష్యులు అడుగుతూ ఉన్నారు. చూడండి 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు నీ పని కాదు. అది తండ్రి చెప్పవలసిన మాట. అది తండ్రి ఎప్పుడు చెప్తాడు ఆయన ఇష్టం. అందుకని మీకు తెలుసుకోవడం మీ పని కాదు అన్నాడు ఆయన. ఆ కాలాన్ని గురించి, ఆ సమయాన్ని గురించి చెప్పాలి కదా, తండ్రి చెప్పాలి కదా. కుమారుడు కూడా తండ్రికే విధేయుడు. దేవుని స్తోత్రం. పిల్లలు ఎప్పుడు కూడా తల్లికి తండ్రికి విధేయులుగా ఉండాలి. యేసు ప్రభు ఎవరికి విధేయుడై ఉన్నాడు? తండ్రికి విధేయుడై ఉన్నాడు. సమస్తము ఆయనకు అప్పగింపబడినప్పటికీ కూడా యేసు ప్రభు వారు తండ్రికే విధేయుడై ఉన్నాడు. పిల్లలు కూడా తల్లికి తండ్రికి విధేయులై ఉండాలి, లోబడి ఉండాలి. యేసు ప్రభు వారు ఈ మాట చెప్పారు. ఆయన కుమారుడు వెళ్ళు అనేటప్పుడు ఆయన రావడానికి ద్వారం దగ్గరే ఉన్నాడంట. ఆ క్షణము రాబోతూ ఉంది. ఆయన బయలుదేరతాడు. ఆయన బయలుదేరినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆయన బజాబాయింత్రాలతో, అంటే దేవదూతలు, మరి అక్కడ మనకి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనకు రాయబడుతూ ఉంది. ఏమనంటే చూడండి, యేసుప్రభు రాకడ ఎలా ఉంటుందో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై ఉండు మనము, నిలిచి ఉండు మనము, నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బుర్రతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులై ఉన్నవారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమునకు మేఘముల మీద. చూసారా? ఎప్పుడు ఎంతసేపులో జరుగుద్దంట? కొరింథీ పత్రికలో రాయబడింది, కనురెప్ప పాటున. బతుకున్న వాళ్ళు ఏమో కనురెప్ప పాటున వెళ్ళిపోతారు. కనురెప్ప పాటున వెళ్ళిపోతే ఏంటి పిల్ల ఇక్కడే ఉండాలి, కనబట్టలేదేంటి, బాత్రూమ్కి వెళ్ళింది ఏమో అని బాత్రూంలో
లేకపోతే బెడ్రూమ్లో ఉందేమో బెడ్రూమ్లో, లేకపోతే బయట సందులో వాకట్లో ఉందేమో వాకట్లో, అలాగా అదంతా పెరటంతా తిరుగుతుంటే ఆ పిల్ల కనపడదు, లేకపోతే పిల్లోడైతే పిల్లోడు కనపడదు, లేకపోతే అన్నయ్య అయితే అన్నయ్య, తమ్ముడైతే తమ్ముడు, అక్క అయితే అక్క, వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కదా, ఇంతలోనే ఎలా వెళ్ళిపోయారని ఎత్తుకుంటారు. వీళ్ళు బతుకు ఎత్తుకోవడమే. వీళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోయారు. అక్కడక్కడ కొంతమంది ఎక్కడికి వెళ్ళిపోయారు? కనురెప్ప పాటున మేఘాల మీద వెళ్ళిపోయారు ఆకాశ మండలంకి. ప్రియులారా, అలాంటి పరిస్థితి ఇదిగో రాబోతూ ఉంది. యేసు ప్రభు వారు అక్కడ బయలుదేరగానే ఆయన వస్తాడు. ఆయన వస్తున్న శబ్దం ఇక్కడ బోరా శబ్దం వినబడింది. ఆ బోరా శబ్దం గురించి మాట్లాడడానికి మనకి ఇక్కడ సమయం లేదు. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చెప్తాను. ఆ శబ్దం ఆల్రెడీ పెళ్లి కూతురికి వినబడుతుంది. ఏ పెళ్లి కూతురు? సంఘ కన్యక అనే పెళ్లి కూతురికి వినబడుతుంది. వినబడగానే ఎంతసేపట్లో వెళ్ళిపోతుంది? కనురెప్ప పాటున, అంటే 1 సెకండ్ అనుకుంటాను, లేకపోతే 2 సెకండ్లు తీసుకోండి పోని, లేదా ఒక 3, 4, 5 సెకండ్లు తీసుకోండి. ఈ 3, 4, 5 సెకండ్ల కాలంలోనే కనురెప్ప పాటున సంఘము వెళ్ళిపోతుంది. ప్రియులారా, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుని మందిరానికి వస్తున్నారు, సంఘానికి వస్తున్నారు, సిద్ధపాటు ఉందా మీకు? కాబట్టి ప్రార్థనలో పాలు పొందండి, ఆరాధనలో పాలు పొందండి, శుక్రవార కూటాల్లో పాలు పొందండి, బుధవార ప్రార్థనలో పాలు పొందండి, టీం ప్రార్థనలో పాలు పొందండి. అలాగా మీరు దేవుని వాక్యం వినండి, ఇలా దేవుని వాక్యం వినండి, క్రమంగా రండి అని చెప్తే చాలామందికి ఆదివారం చాలండి, అది కూడా గంట సేపు చాలండి, లేకపోతే నెలకోసారి ప్రభు బల్ల చాలండి, లేకపోతే క్రిస్మస్ ఆరాధనలాగా ఏదో నూతన సంవత్సర ఆరాధన చాలండి అనుకున్నట్లుగా నిర్లక్ష్యం ఉంటున్నటువంటి అనేక మంది విశ్వాసులు. మీకు సిద్ధపాటు ఉంటుందా? సిద్ధపాటులో ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? పరిశుద్ధత. సిద్ధపాటులో ప్రాముఖ్యమైనది ఏంటి? పరిశుద్ధత. పరిశుద్ధత ఉందా మీకు? పాపం చేయకుండా, వ్యభిచారించకుండా, దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, బూతులు తిట్టకుండా, ఇతరుల మీద అసూయ పడకుండా, ఇతరులను ద్వేషించకుండా ఉన్నారా మీరు? మీకుందా సిద్ధపాటు? ప్రార్థన చేస్తున్నామండి, ప్రార్థన, అదే సిద్ధపాటు. మొదటి పునరుద్ధానంలో పాలు పొందిన వాళ్ళు ఎవరంట? ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని రాయబడింది చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఎవరంటండి వాళ్ళు? ధన్యులను పరిశుద్ధులు. ఉందా పరిశుద్ధత? ఉందా అండి? ప్రియులారా, ఈనాడు పరిశుద్ధత కొరువైంది చాలామందిలో. పాపిష్టి జీవితాలు జీవిస్తున్నారు. కొంతమంది అయితే హృదయాల్లో పాపం చేస్తున్నారు, తలంపుల్లో పాపం చేస్తున్నారు, చూపుల్లో పాపం చేస్తున్నారు, రకరకాల జీవితాలు జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమవుతారు? మీ బ్రతుకు ఏమవుతుంది? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. ప్రార్థన చేసిన తర్వాత అమ్మగారు కూడా మాట్లాడతారు. మొన్న ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళాం, ఒక ఫంక్షన్కి వెళ్ళాం. అక్కడికి కొంతమంది పాస్టర్లు, నాతోటి సేవకులు కొంతమంది వచ్చారు. భోజనమైన తర్వాత మేము ఒక చోట కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ ఒక సేవకుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ఫలానా ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు చనిపోకముందు 3 నెలల పాటు మంచం మీద మహాయాతన పడ్డాడు. ఆ మహాయాతన పడినప్పుడు, బాబోయ్ నేను పాపిని, దేవా నన్ను క్షమించు నాయనా, నేను పాపిని అని ఏడ్చాడు. ఆ మంచం మీద మారు మనసు పొంది చనిపోయి దేవుని రాజ్యం వెళ్ళిపోయాడు అన్నాడు. మారు మనసు పొందాడు ఈయన తెలుసా? మారు మనసు పొందాడో లేదో ఈ వ్యక్తికి తెలుసా? ఏమండి, అతడు పరలోకం వెళ్ళాడో లేదో ఈ వ్యక్తికి తెలుసా? ఇతను ఏం చెప్తున్నాడు? దేవుడట ప్రతి ఒక్క మనిషినంట చనిపోయే ముందు ఒక 3 నెలలో 6 నెలలో మంచం మీద ఉంచంట. అంటే వాడిని రోగగ్రస్తున్నో వాడిని మంచం మీద పెట్టి ఆ మంచం మీద బాధపడుతూ ఉన్నప్పుడు పాపినైనా నన్ను క్షమించిన అయినా అనేటట్లుగా చేసి వాడికి మారు మనసు అనుగ్రహించంట వాడిని పరలోకం తీసుకెళ్ళిపోతాడంటే దేవుడు. ఎక్కడ రాసి ఉంది బైబిల్లో? మరి వాడినే తీసుకెళ్తాడా ఈ ప్రపంచంలో? మిగతా వాళ్ళు తీసుకెళ్ళడా? యేసు ప్రభువుని నమ్ముకోలేనటువంటి వాళ్ళని అన్యులని చెప్తున్నాం కదా. మరి అన్యుల్ని ఎందుకు దేవుడు పరలోకం తీసుకెళ్ళడు? వాళ్ళకు కూడా రోగమో జాటుమో రప్పించి
వాళ్ళకు కూడా ప్రత్యక్షమయ్యి వాళ్ళని కూడా పరలోకం తీసుకెళ్ళిపోవచ్చు కదా. దేవుడు పక్షపాతికని కాదని వాక్యం చెప్తుంది. ఆ మాట చెప్పి ఆయన అంటున్నాడు నా వైపు తిరిగి, అవును కదండి డేవిడ్ గారు అవునా కాదా అన్నాడు. నేను అన్నాను బైబిల్ ఒప్పుకోవట్లేదు అన్నాను. బైబిల్ ఒప్పుకోవట్లేదు, హెబ్రీ పత్రిక ఒప్పుకోవట్లేదు అన్న. మళ్ళీ రెండో మాట మాట్లాడలేదు నాతో. ఎందుకంటే దేవుని బిడ్డలారా మీకు ఆ మాట చెప్తున్నాను, ఇలాంటి వాక్యాలు ఇటువంటి సందేశాలు విన్నప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులు ఏమవుతారు? మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. ఒక సభ జరుగుతుంది అనుకోండి, అక్కడికి ఒక 100 మంది ప్రజలు వచ్చారు అనుకోండి. ఆ వచ్చిన వాళ్ళలో దొంగతనం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, బూతులు ఆడేవాళ్ళు, తాగేవాళ్ళు కొంతమంది ఉన్నారు అనుకోండి. అప్పుడు ఒక సేవకుడు లేచి నిలబడి, ప్రియులారా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి, అవసరమైతే దేవుడు మిమ్మల్ని మంచం పట్టించి 2 నెలలు మంచం మీద ఉంచి, నేను పాపినైనా నన్ను క్షమించిన ఆయన అనిపించి మీకు మారుమనసు కలిగించి మిమ్మల్ని పరలోకమే తీసుకెళ్తాడు, కానీ మిమ్మల్ని నరకానికి మాత్రం పంపడు అని అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఈ 100 మంది ఏమి నేర్చుకోవాలి? అక్కడికి వచ్చిన తాగుడికి బానిస అయిపోయిన వాడు ఏమవ్వాలి? అక్కడ ఆల్రెడీ ఏదో ఒక పాపానికి ఏ విచారానికో అలవాటు అయిపోయిన మనుషులు ఏమవ్వాలి? అప్పటికే చిన్నయో పెద్దయో దొంగతనాలు చేసేటువంటి ఏమండి వీళ్ళు ఏమనుకోవాలి అంటే, యేసు ప్రభు వారు చాలా మంచోడు, నీతిమంతుడు, యేసు ప్రభు వారు ప్రేమ కలిగినోడు కాబట్టి నేను నశించిపోనంట, నన్ను మంచం మీద పెట్టంట, పాపాలు ఒప్పించేసంట, నన్ను పరలోకం తీసుకెళ్ళిపోతాడంట. అయితే నేనేం చేస్తానంటే, నేను ఇప్పుడే మారక్కర్లేదు, మా పాస్టర్ గారు అయితే మారండి అంటాడు, పరిశుద్ధంగా ఉండండి అంటాడు, నీతిగా ఉండండి అంటాడు, పాపం చేయకండి అంటాడు. ఆయనకి ఏం తెలియదు, మాకు అన్నీ తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు, అన్నీ తెలిసినోడు చెప్తున్నాడు అని అనుకుని వీళ్ళు మారతారా? వీళ్ళు మార్పు వస్తుందా? వీళ్ళు ప్రభు రాకడ కొరకు సిద్ధపడతారా? ఇందాక మనం చదువుకున్న వాక్యులు ఏముంది? వారు ధన్యులను పరిశుద్ధులు. నువ్వు పరిశుద్ధుడు అయ్యేది ఎప్పుడు? నువ్వు మంచం మీద ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉండడం ఏంటి? మంచం మీద ఉన్నప్పుడు అందరూ పరిశుద్ధంగా ఉంటారు. మంచం మీద ఉన్నప్పుడు అందరూ పరిశుద్ధంగా ఉంటారండి. మంచం మీద పాపాలు నువ్వు ఒప్పుకోవడం ఏంటి? పోలీస్ అయినా లాఠీ తెచ్చి దొంగోడిని ఈ ఇపి మీద 4 అందుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు దొంగోడు? బాబోయ్ కొద్దండి బాబు, నేను దొంగోనండి బాబు, నేనే తీసేనండి బాబు అంటాడా లేదా? నువ్వు ఒప్పుకోవడం ఏంటి? తెగుల మీద రోగాలు వచ్చినప్పుడు పాపినైనా నువ్వు ఒప్పుకోవడం ఏంటి? అప్పుడు ఎలాగ ఒప్పుకుంటావు? ఒప్పుకోకపోతే ఏం చేస్తావు? బాధలు అనిపిస్తున్నప్పుడు, కష్టాలు అనిపిస్తున్నప్పుడు అయినా దేవుడా నేను పాపినని క్షమించిన, అదే కూడా ఎందుకు అంటున్నావు నువ్వు? ఆ పాపినని ఈ రోగం తగ్గుతుందేమని, ఈ బాధను తప్పించబడుతుందేమో, దేవుడు ఏమన్నా ఉపశమనం కలుగు చేస్తాడేమని, బాబు దేవుడా క్షమించిన ఆయన అంటావు. అది పశ్చాత్తాపమా? అది మారు మనసా? రోగంతో. నేను ఒక మాట చెప్తున్నాను, 2 మాటలు చూపిస్తాను, అమ్మగారు సమయం ఇస్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు. ఆ పాపానికి ఇంకా క్షమాపణ ఉండదట. అంటే నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, మారు మనసు పొందుకున్నావు, బాప్తిస్మం పొందుకున్నావు. ఎందుకంటే నేను పాపినని నువ్వు తెలుసుకున్నావు, నీ తప్పు తెలుసుకుని దేవుడి దగ్గరికి వచ్చావు. వచ్చిన తర్వాత కూడా నువ్వు పాపం చేస్తే, వ్యభిచరిస్తే, తాగితే, దొంగతనం చేస్తే, ఇతరుల మీద అసూయ పడిపోతూ ఉంటే, ప్రియులారా నీ పాపానికి ఇక బలి ఉండదని ఇక్కడ వాక్యం చెప్తుంది. ఇదొక మాట గుర్తుపెట్టుకోండి, రాసుకోండి అవసరమైతే. ఇంకొక మాట కూడా నేను చూపిస్తా. అక్కడ కొంచెం మాటలు కొద్దిగా చదవాల్సి ఉంది అనుకుంటాను. ఒక మాట ఇక్కడ ఉండండి, 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. ఏసావు 16వ వచనం నుంచి, ఒక పూట కూటి కొరకు, బాబు ఒక పూట కూటి కొరకు చాలా రుచిగా ఉంటుందండి, చాలా తిన్నామంటే ఎంత బాగుంటుందో అండి అని రుచిగల భోజనానికి అమ్మేసుకున్నాడు. ఎర్రగా ఉన్న చిక్కుడికాయ కూరకి ఏం చేశాడు? ఎంజాయ్మెంట్ అని చెప్పేసి సినిమాలకి షికార్లకి వెళ్ళి నువ్వు కూడా అమ్మేసుకుంటున్నావు కదా.
అలాగే వీళ్ళు కూడా వీడు అమ్మేసుకున్నాడంట. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకోండి బాబు. ఏసావు ఆ పాపం చేసిన తర్వాత, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము ఏమంటే ఎలాగంటాడు, శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడినని మీరెరుగుదురు. విసర్జింపబడ్డాడంట, కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చాడంట. మంచం మీద 3 నెలలు 4 నెలలు ఉండి ప్రభు ఆ బోధకుడే యేసు ప్రభు నన్ను క్షమించని శ్రద్ధగా నువ్వు ఎంత ఏడిచినా నీ ఏడుపు చూసే రోజు కాదు అది. ఏసావే ఏడుతో వచ్చాడంట, కన్నీళ్ళు పెట్టుకుని మళ్ళీ శ్రద్ధగా వెతికాడంట క్షమాపణ కోసం, ఆశీర్వాదం పరలోకం కోసం. మరో మాటలో చెప్పాలంటే వద్దురాబాయ్ అని దేవుడు విసర్జించాడంట. ఇంకొక మాట, మీ అందరు కళ్ళు తెరవబడాలి. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. నువ్వు మంచం మీదకి వెళ్ళావంటే నీ మంచం మీదకి వెళ్ళావంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని అర్థం. చూడండి, మంచం మీద పెట్టి రోగం కలుగు చేసి దేవుడు పాపాలు ఒప్పించి పరలోకం తీసుకెళ్తాడు అనుకున్న వాళ్ళందరికీ షాక్ అన్నమాట ఇది. నువ్వు మంచానికి వెళ్ళావంటే దాని అర్థం ఏంటో నరకానికి వెళ్ళబోతున్నావని అర్థం. చూసుకో, కావాలంటే వాక్యం ఇలా చెప్తుంది. 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వేలని స్త్రీని నువ్వు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచున్నది. విన్నారా మాట? మారు మనసు పొందుటకు. చూసారా, నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొంద నలదాగండి. దేవుడు సమయం ఇచ్చాడట. దేనికి ఇచ్చాడు సమయం? వ్యభిచారం జారత్వం విడిచిపెట్టి, తాగుడు జోదం విడిచిపెట్టి, ఈ పాపిష్టి జీవితాలు విడిచిపెట్టి మారు మనసు పొందండి అని సమయం ఇచ్చాడంట. సమయం అయిపోయింది కానీ వీళ్ళకి ఏం రాలేదు, మారు మనసు రాలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ముందు సమయం ఇచ్చాడు, ఆ సమయం వరకు వేచి ఉంటాడు, అంతే కదా. నీకు ఓ రోజు టైం ఇచ్చానయ్యా, నా అప్పు కట్టు, రోజు సమయం తీసుకో, నువ్వు రేపు కట్టు అన్నాడు అనుకోండి. ఈ మధ్యకాలంలో నేనేమండవు, ఈ సమయం అయిపోయిన తర్వాత నా అప్పు కట్టు అంటాడు కదా, అలాగన్నమాట. ఇప్పుడు చూడండి, సమయం అయిపోయింది, ఏం చేశాడు? ఇది దానికి సమయం ఇచ్చి తిని కానీ తన జారత్వము విడిచిపెట్టినట్లు మారు మనసు పొందనలదు. ఇదిగో నేను దాన్ని మంచము పట్టిస్తాను. చాలండి, అర్థమయ్యిందండి. నేను దాన్ని మంచం పట్టిస్తాను. ఎప్పుడు పట్టిస్తున్నాడు మంచం? మారు మనసు పొందే సమయం దాటిపోయి మంచం పట్టిస్తున్నాడు. మరి ఈయన అంటున్నాడు కదా, మంచం పట్టించి పాపాలు ఒప్పించి నేను పరలోకానికి తీసుకెళ్ళిపోతాడని. ఎక్కడ? రివర్స్. అది బైబిల్ ఒప్పుకోవట్లేదు. హెబ్రీ పత్రికలోనేమో ఇక బలి ఉండదు, సత్యమును కూర్చుని అనుభవ జ్ఞానం పొందిన తర్వాత పాపం చేస్తే ఇక నీకు క్షమాపణ ఉండదని హెబ్రీ పత్రికలో చెప్పాడు. 11-12 అధ్యాయంలోనేమో ఏసావు గురించి ప్రస్తావిస్తూ పాపము చేసి దేవుడిచ్చిన రక్షణ కోల్పోయిన తర్వాత, లేక దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయిన తర్వాత ఏసావు కావాలని వచ్చిన, శ్రద్ధగా వెతికిన, కన్నీళ్ళు పెట్టుకున్న అతడు విసర్జించబడ్డాడు అని చెప్పాడు. అది 2వ వాక్యం, ఇదే 3వ వాక్యం. ఈయన వాక్యాలు చెప్తున్నాయి. మారతారా బిడ్డలారా? ప్రభు రాకడ సమీపంగా ఉంది, మారతారా? పశ్చాత్తాపడతారా? కానీ ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో, ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, అయ్యో నేను నరకానికి వెళ్ళకూడదు, నేను పరలోకమే వెళ్ళాలని ఎన్నో దినాల నుంచి ఎదురు చూస్తున్నారో, అలాంటి వాళ్ళు ఇంకా జాగ్రత్త పడడానికి, జారిపోవడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు మీరు జారిపోకుండా ఉండటానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. కీర్తనకారుడు అంటాడు కదా, నా కాలు జారుటకు కొంచెమే తప్పేను అంటాడు కదా. కొంచెంలో నేను జారిపోదునయ్యా,
నాశనం అయిపోతున్న పాపంలో పడిపోతున్నా కొంచెంలో కాపాడేసావు నన్ను, దేవునికి స్తోత్రం అన్నాడే. అలాగన్నమాట. అలాగున ఏర్పరచబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెలకు కలిగి ఉండడానికి, జారిపోకుండా ఉండడానికి, ఇంకా ధైర్యంగా ఉండడానికి, సిద్ధపడడానికి ఈ మాటలు చెప్తున్నాను. నేను ఒక మాట చెప్తున్నాను, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఒక ఎంత ఆనందంగానే ఉంది. ఇవన్నీ జరుగుతుంటే, యుద్ధాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకంటే అంతం వరకు నిలకడగా ఉంటే కనురెప్పపాటున వెళ్ళిపోతాం. ఈ సంఘటనలన్నిటిని బట్టి నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఆల్రెడీ బోరలు స్టార్ట్ అయిపోయినాయి అనిపిస్తుంది నాకు. ప్రకటన గ్రంథంలో 7 ముద్రల గురించి నేను వివరించాను కదా, అప్పుడే కొన్ని విషయాలు చెప్పేశాను నేను, అప్పటికే కొంత అర్థమై. ఇప్పుడు ఇంకా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఆల్రెడీ బోరలు ఊదడం స్టార్ట్ అయిపోయింది. ఇక 7వ బోర ఊదడానికి సిద్ధంగా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ అడుగు తీసి భూమి మీద రావటానికి ఆయన అడుగు పెడతాడు. ఈ లోపల బోరా శబ్దాలు వినబడతాయి, ప్రధాన దూత శబ్దం వినబడుతుంది. సంఘ కన్యక నాలాంటి వాడికి, మీలాంటి కొంతమందికి ఎవరికైనా వినబడవచ్చు. అలాంటి వాళ్ళు ఏమవుతారు, కనురెప్పబాటున వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రకటన గ్రంథం చెప్పినప్పుడు మీకు తెలియచేశాను, 7 బోర్లు అయిపోయిన తర్వాత ఏమొస్తాయి, మరలా 7 పాత్రలు వస్తాయి. ఆ 7 పాత్రలు కూడా 3.5 సంవత్సరాల శ్రమ. అవి భయంకరమైన దేవుని కోపంతో నిండుకున్న శ్రమలు. ఆ శ్రమల మధ్యలో సంఘం ఉండదు, పరలోకానికి వెళ్ళిపోద్ది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వేసుకుంటున్న బాంబులు, అణుబాంబులు ఇవన్నీ కూడా దేవుని ఉగ్రతను అనుభవించే అణుబాంబులు వేసుకోవటం, ఇవన్నీ కూడా దేవుని ఉగ్రతను అనుభవించి ఆ పాత్రలో కుమ్మరవించే కాలాన్ని సూచిస్తున్నాయని నాకు అర్థమవుతుంది. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు బోరా శబ్దం వినబడే సమయము ఆసన్నమైపోయింది. నేను వెళ్ళిపోయే గడి కూడా వచ్చేసిందని నాకు అనిపిస్తూ ఉంది. నా మనసు తేలిగ్గా ఉంది, నేను వెళ్ళిపోతానని నాకు అనిపిస్తుంది. మీరు సిద్ధపడతారా బిడ్డలారా? మీరేమవుతారో ఆలోచన చేసుకోండి. మోకరించండి, చిన్న ప్రార్థన చేసి అమ్మగారికి అప్పగిందాం. దేవుడు సేవకురాల ద్వారా కూడా ఏం మాట్లాడినవి ఉన్నారో మనం విని మన జీవితాల్ని, మన బతుకుని, మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందాం. నోరు తెలిసి ప్రార్థన చేయండి. బైబిల్ చెప్పేది ఏదో కథల పుస్తకం కాదు, ఇది బ్రతుకులు మార్చే పుస్తకం, బైబిల్ పుస్తకం. మన బ్రతుకు మారాలి. ప్రభు రాబోతున్నాడు. మిక్కటమైన వేండ్రంతో ఈ లోకం గతించిపోబోతుంది. ఆ సమయము దగ్గరలోనే రాబోతుంది. ప్రస్తుతానికి వినాశనము ఈ భూమి మీదకి రాబోతుంది. పరిశుద్ధులైన వాళ్ళు ఏమండో ఎప్పటి నుంచో పరిశుద్ధంగా జీవిస్తున్నారండో. పరిశుద్ధులంటే ఇప్పటికిప్పుడు నువ్వు పరిశుద్ధురాలు అయిపోలేవు, ఇప్పటికిప్పుడే నువ్వు పరిశుద్ధుడు అయిపోలేవు. ప్రార్థన, నోరు తెరవండి. వాక్యం విన్నవాళ్ళు మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి. ఒకవేళ రోధించండి, ఏడవండి, మీ పాపాలు ఒప్పుకోండి. ఒకవేళ దేవుడు కనికరిస్తే, మీకు ఇంకా సమయం ఉంటే కనికరిస్తే మీరు బతికి బట్టకట్టేస్తారు, పరలోకం వెళ్తారు. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని కానీ అన్నాడు కదా. ఒకవేళ ఆ సమయం నీకు ఇంకా ఉందేమో, ఒకవేళ నువ్వు ఇప్పుడే పశ్చాత్తాపడు. ఆ సమయం ఒకవేళ నీకు ఇంకా నిలిచే ఉందేమో, ఇప్పుడే రోధించు, కన్నీళ్లు కాల్చు. అవసరమైతే నీ గుండులు బాదుకో. అప్పుడు గుండులు బాదుకోవడం కాదు. ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, దేవా నేను ఇక ఈ పాప జీవితాన్ని విడిచిపెడతానయ్యా. సంపూర్ణంగా మారండి, మార్పు చెందండి. మీ ఆలోచనలు మార్చుకోండి, మీ ఉద్దేశాలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. నీతిగా బ్రతకండి, ప్రేమతో బ్రతకండి, ఇతరులను ప్రేమిస్తూ బ్రతకండి, ఇతరులతో సమాధానంగా ఉంటూ బ్రతకండి, అందరితో ఐక్యతతో ఉంటూ బ్రతకండి, అసూయలు ద్వేషాలు లేకుండా బ్రతకండి. రాబోతున్న సమయం ఆసన్నమైపోయింది. ఒకవైపున మన జీవితాన్ని పోషించుకోవడానికి కష్టపడుతూనే, మరొక వైపున మన పవిత్రతను కాపాడుకుని కనురెప్పపాటున ప్రభు సన్నిధికి ఎత్తబడటం కొరకు తగిన సిద్ధపాటు కలిగి ఉండండి. ఆ బోరా శబ్దము సిద్ధపడిన కన్యకకే వినపడుతుంది, ఇంకెవరికి వినపడదు.